హాయ్ గాయ్స్, నా పేరు మహేష్ సోపారి అండ్ ఈరోజు ఈ వీడియోలో మీరు చూస్తున్నారు కదా స్క్రీన్ పైన ఈ పర్టికులర్ వెబ్ యాప్ విత్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ డాష్బోర్డ్తో సహా ఎట్లా క్రియేట్ చేశానో క్లియర్గా డిస్కస్ చేయబోతున్నాను. ఈ పర్టికులర్ వెబ్ యాప్ ఏం చేస్తుందంటే ఎనీ టైప్ ఆఫ్ ఇమేజ్ని పీడిఎఫ్లో కన్వర్ట్ చేసి అయితే ఇచ్చేస్తుంది బై నాట్ మేకింగ్ యూజ్ ఆఫ్ థర్డ్ పార్టీ అప్లికేషన్స్. సో ఒకవేళ మీరు సొంతంగా ఎట్లాంటిది ఒక యాప్ క్రియేట్ చేసి బయట మార్కెట్లో పెట్టి దాంతో మనీ ఎర్న్ చేద్దాం అనుకున్నా బై మానిటైజింగ్ ఇట్ యూ కెన్ డూ ఇట్, ఆర్ స్టాండ్ అలోన్గా ఇలాంటి ఒక సాఫ్ట్వేర్ని సెల్ చేయాలనుకున్నా యూ కెన్ డూ ఇట్. ఇది ఒక్కటే కాదు, మీరు అన్లిమిటెడ్ సాఫ్ట్వేర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఐడియా ఉన్నా ఐడియా లేకపోయినా మీరు కంప్లీట్ బిగినర్ అయినా ఒక యాప్ అయితే క్రియేట్ చేసి బయట మార్కెట్లో పబ్లిష్ చేయవచ్చు అనమాట. ఓకే, సో అది ఎట్లా చేయాలో ఏంది కథ అంతా నేను వీడియో ఎండ్లో చెప్తాను. సో ఈ మిస్ చేయకుండా ఈ వీడియోని వాచ్ చేయండి సో దట్ యూ నెవర్ మిస్ ఎనీ స్ట్రాటజీస్. రైట్, సో టెస్ట్ చేయకన్నా ముందు నా ఛానల్ కొత్తగా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ అండ్ నోటిఫికేషన్ బెల్ని క్లిక్ చేయండి సో యూ నెవర్ మిస్ ఎనీ నెక్స్ట్ నోటిఫికేషన్. నా ఇక్కడ చూడండి ఫ్రంట్ ఎండ్ అయితే క్రియేట్ చేసి ఇచ్చేసింది మనకి. ఐ విల్ గో అండ్ టెస్ట్ దిస్ అప్లికేషన్. స్టార్ట్ కన్వర్టింగ్ ఫర్ ఫ్రీ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తాను. అండ్ ఇక్కడ ఇమేజ్ పీడిఎఫ్ ప్రో వర్క్ స్పేస్ అని వచ్చింది. అండ్ పీడిఎఫ్ ఎక్స్పోర్ట్ పారామీటర్స్ అంటే మీ ఫైల్ నేమ్ ఏం కావాలి, స్టాండర్డ్ పేజ్ సైజ్ ఎట్లుండాలి, పేజ్ ఓరియంటేషన్ ఏంది, పేజ్ మార్జిన్స్, ఇమేజ్ ఫిట్ స్టైల్, అదంతా ఇక్కడ మీరు ఇచ్చేసిన తర్వాత జస్ట్ సెలెక్ట్ ఫైల్ ఆన్ కంప్యూటర్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి ఏ ఫైల్ని అయితే మీరు యూ లైక్ టు మేక్ ఇట్ ఏ పీడిఎఫ్, ఆ ఫైల్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఓపెన్ చేయాలి మీరు. అండ్ ఇక్కడ జనరేట్ అండ్ డౌన్లోడ్ పీడిఎఫ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. అండ్ బూమ్, చూడండి ఇక్కడ డౌన్లోడ్ కూడా అయిపోయింది. ఓకే, వెన్ ఐ ఓపెన్ ఇట్, ఓపెన్ చేసి కూడా చూపిస్తాను మీకు. చూడండి ఇమేజ్ పీడిఎఫ్ డాక్యుమెంట్లో ఉంది అండ్ దిస్ ఈజ్ ఇన్ ఏ పీడిఎఫ్ ఫైల్. ఓకే, విత్ జస్ట్ క్లిక్ ఆఫ్ ఏ బటన్ మనమైతే ఒక ఇమేజ్ని పీడిఎఫ్కి కన్వర్ట్ చేసేసాం అనమాట. నా ఈ వెబ్ యాప్ నేను ఎట్లా క్రియేట్ చేసుకున్నానో మీకు చూపిస్తాను. దీనికోసం అయితే మీ దగ్గర ఒక అప్లికేషన్ రెడీ అయి ఉండాలి. ఈ పర్టికులర్ వెబ్ యాప్ మీరు ఏదైతే చూస్తున్నారో స్క్రీన్ పైన, ఇది నా సొంత సాఫ్ట్వేర్ అండ్ నేను ఈ సాఫ్ట్వేర్ అనేది ఫ్రమ్ స్క్రాచ్ ఎట్లా బిల్డ్ చేసుకోవాలో నా ఫాలోవర్స్కి చెప్తున్నాను. సో ఇఫ్ యూ లైక్ టు జాయిన్ మై కమ్యూనిటీ అండ్ గెట్ దిస్ ప్రాసెస్, ఫస్ట్ లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ క్లిక్ చేసి నా కమ్యూనిటీకి రిజిస్టర్ అయిపోయింది గాయస్. అండ్ అక్కడ మీకు స్టెప్ బై స్టెప్ ట్యూటోరియల్లో ఈ పర్టికులర్ వెబ్ యాప్ని ఎట్లా క్రియేట్ చేయాలో తెలుసుకుంటారు. నేను ఏం చేయలేను గాయస్, ఈ పర్టికులర్ వెబ్ యాప్ మీరు కూడా సొంతంగా క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్రియేట్ యువర్ ఫస్ట్ ప్రాజెక్ట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తా. నా దగ్గర ఆల్రెడీ ఒక ఐడియా ఉంది, ఏంది ఇమేజ్ని పీడిఎఫ్ కింద కన్వర్ట్ చేయాలి అంతే. సో వ్యాలిడేట్ మై ఐడియా మీద క్లిక్ చేస్తా. ఇక్కడ ఆటో ఫిల్ ఉంది, ఇది యూజ్ చేయండి నెట్ ప్రజెంట్ ఇప్పుడు, కానీ దీనిపైన కూడా ఫ్యూచర్లో వీడియోస్ రాబోతున్నాయి. ఎంత ఈజీయో యాప్స్ క్రియేట్ చేయడం అది ఇక్కడ తెలిసిపోతుంది. ఫిల్ మాన్యువల్లీ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి నేను మాన్యువల్గా ఇన్ఫర్మేషన్ అంతా ఫిల్ చేశాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది కదా, ఇదంతా ఇన్ఫర్మేషన్ నేను ఇక్కడ ఫిల్ చేశాను. బై ది వే ఇదంతా ఎట్లా చేయాలో ఇది నా ఇన్సైడర్ కమ్యూనిటీలో మీరు తెలుసుకుంటారు. హౌ టు క్రియేట్ ఏ వెబ్ యాప్ ఐడియా అండ్ దాని కాంటెంట్ ఎట్లా క్రియేట్ చేయాలో అది ఇన్సైడర్ కమ్యూనిటీలో ఫస్ట్ లింక్ కింద డిస్క్రిప్షన్ క్లిక్ చేసిన తర్వాత తెలుసుకుంటారు అనమాట. సో ఇక్కడ ప్రోడక్ట్ నేమ్ ఇచ్చేసి 1 లైనర్ డిస్క్రిప్షన్ ఇచ్చేసి కస్టమర్ వాల్యూ అండ్ ఫ్యూచర్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత సబ్మిట్ అని క్లిక్ చేస్తే ఓవర్వ్యూ సెక్షన్కి వెళ్తారు. ఓవర్వ్యూ నుంచి కస్టమైజేషన్కి, కస్టమైజేషన్ నుంచి బిల్డ్ సెక్షన్కి వస్తారు. సో బిల్డ్ సెక్షన్కి రాగానే మీరు ఒక మెగా ప్రాంప్ట్ క్రియేట్ అయిపోతుంది. ప్రాంప్ట్ కాపీ చేసుకొని ఫర్దర్ స్టెప్స్ ఫాలో అయిపోతే మీకు ఇలాంటి ఒక వెబ్ యాప్ క్రియేట్ అయ్యి మీ ముందుకు వస్తుంది. మీరు దీన్ని స్టాండ్ అలోన్గా అమ్మొచ్చు, లేదంటే మీరు దీన్ని హోస్ట్ చేసుకొని క్లౌడ్లో కెన్ స్టార్ట్ జనరేటింగ్ సమ్ గుడ్ మనీ. ట్రాఫిక్ని డైవర్ట్ చేసి ర్యాంక్ చేసిన తర్వాత త్రూ దట్ ట్రాఫిక్ ఆల్సో మానిటైజేషన్ త్రూ మీకు మనీ అనేది జనరేట్ అవుతుంది. సో గైస్ దట్స్ ఇట్. మీరు కనుక ఇలాంటి ఇది ఒక్కటే కాదు, ఇలాంటి చాలా వరకు వెబ్ యాప్స్ అనేది మీరు క్రియేట్ చేసుకోవచ్చు విత్ ది హెల్ప్ ఆఫ్ ఎ సాఫ్ట్వేర్ వాట్ ఐఎమ్ పర్సనలీ యూజింగ్ అండ్ ఐ పర్సనలీ బిల్డ్. దీనికి యాక్సెస్ కావాలని అనుకుంటే ఫస్ట్ లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్, గెట్ రిజిస్టర్ అండ్ జాయిన్ మై కమ్యూనిటీ. And don't forget to subscribe to this channel guys so that you never miss any next notification. Thank you for watching. Have a great day. Bye bye. Take care.